హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అండి. చూడండి, ముందుగా ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి. ముందుగా షేప్ బెల్ట్లు అయితే ఒకదానికొకటి రివర్స్గా పెట్టేసుకొని అటాచ్ చేస్తున్నాను. బ్లౌజ్ కొంచెం పెద్ద సైజు కాబట్టి షేప్ బెల్ట్లో వెనక సైడ్ వేరే క్లాత్ అనేది తీసుకున్నాను. సరిపోలేదు కాబట్టి మనకు రెండు కావాలి కదా. సో షేప్ బెల్ట్లో ఇలా వెనక సైడ్ వేరే కలర్ తీసుకొని నా దగ్గర ఉన్నది సెట్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఎప్పుడైనా బ్లౌజులు కొత్తగా నేర్చుకునే వాళ్ళు వన్ పీస్ బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటే మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్కే లైనింగ్ పీస్ స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టం అనమాట. ఎప్పుడైనా వన్ పీస్ బ్లౌజ్ స్టిచ్ చేయడం నేర్చుకోండి. నేనైతే ఇప్పుడు షేప్ బెల్ట్లను అయితే స్టిచ్చింగ్ చేశాను కదా. సో ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పీస్లో సైడ్ జాయింట్లకి అతుకులు అనేటివి పడుతున్నాయి. చూడండి, అతుకులు అనేటివి ఎలా అటాచ్ చేస్తున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసి దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో లెఫ్ట్ రైట్ కరెక్ట్గా చూసుకొని అతుకు అనేది ఎటు సైడ్ వేయాలి, ఎటు మలపాలనేది చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు వీడియోని అయితే షేర్ చేయండి. చూడండి, ఇలా అతుకులు అయితే వేసేసాను. మీరు ఇలా ఎప్పుడైనా ఫ్రంట్ పీస్లో సైడ్కి అతుకు వేసిన తర్వాత ఒక్కసారి మనకు బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని ఏమైనా ఎక్కువ కట్ చేసాం చూడండి, బ్యాక్ పార్ట్ పెట్టేసుకోగానే ఇక్కడ సైడ్లో కరెక్ట్గా కట్ చేయలేదు. అందుకే ఇలా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు అనేది టూ సైడ్స్ బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా వచ్చినట్టు తెలుస్తుంది. సో ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి మార్కింగ్ వేస్తున్నాను. కరెక్ట్ హుక్స్ పార్ట్ షోల్డర్కి నిటారుగా, మిడిల్లో టక్స్. దీనికైతే ఫోర్త్ టక్స్ లేదనమాట. సో ఫోర్త్ టక్స్ లేకుండా ఇలా అయితే టూ సైడ్స్ ఒకే ప్లేస్లో ఈ మార్కింగ్ వేసాను కదా, అది ఇంకో సైడ్ కూడా కరెక్ట్ పడడానికి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి రఫ్ చేస్తే మనకు మార్కింగ్ అనేది ఏర్పడుతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మనము ఫ్రంట్ డాట్స్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా ఫ్రంట్ డాట్స్, మిడిల్ టక్స్, అలాగే మనకు చంక ప్లేస్లో, అలాగే హుక్స్ ప్లేస్లో మనం ఎప్పుడైనా ఫ్రంట్ టక్స్ స్టార్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ వెడల్పు ఉంటుంది. అలాగే మనం ఎండింగ్ చేసేటప్పుడు చిన్నగా తీసుకోవాలన్నమాట. మనం స్టార్టింగ్ స్టేజ్లో ఎంత ఎక్కువ తీసుకుంటామో దానికి తగ్గిస్తూ చివరకు చిన్నగా తీసుకోవాలి. కొంచెం చివరకు తీసుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉంటే లుక్ అనేది బాగుండదు. చూడండి, టూ సైడ్స్ టక్స్ అనేటివి కుట్టేశాక నేనైతే షేప్ బెల్ట్లను ఇలా అటాచ్ చేస్తాను. చూడండి, దీని మిడిల్లో పెట్టేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా ఉందా లేదా దానికి సెట్ చేసుకున్న తర్వాతే ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుని చూడండి, ఇది కొంచెం ఎక్కువ సైజ్ బ్లౌజు. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్లోనే బ్లౌజ్ని కుట్టేయమన్నారు. దీంట్లో మనకు ఈ షేప్ బెల్ట్లో మన క్లాతే పడింది. ఇలా గల్ల రౌండ్కి హెమ్మింగ్ పట్టి వేస్తాం, అది మన క్లాతే పడింది. సో కొంచెం మనం ఎక్కువ అమౌంట్ చెప్పేసి వాళ్ళకు స్టిచ్చింగ్ చేసేయచ్చు. సో ఒక్కొక్కరు ఎక్కువ క్లాత్ పడిందిగా ఇదే క్లాత్లో సేమ్ ఆ సైజు బ్లౌజ్ కుట్టేయమంటారు. సో క్లాత్ సరిపోదంటే దాంట్లోనే అడ్జస్ట్ చేయమంటారు. ఒక్కొక్కరు క్లాత్ సరిపోకపోతే పెద్ద సైజు క్లాత్ అనేది తీసుకుంటారు. వేరే క్లాత్ పెట్టకండి, ఇదే కలర్ పెట్టానని ఇస్తారు. సో కొందరు అలా లేదు, డైలీ వేర్కే అవసరం లేదు, మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే వేసేయండి, కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే అంటారు. కాబట్టి మనకు ఇచ్చిన కస్టమర్ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనమైతే స్టిచ్చింగ్ చేయాలి. ముందుకే వాళ్ళకి అడగండి, ఇలా వేరే క్లాత్ పెట్టకూడదు అనమాట. సో నేనైతే వేరే క్లాత్ పెట్టినా అది బయటకు కనిపించకుండా సెట్. చూడండి, రెండు షేప్ బెల్ట్లు కట్ చేశాక కుట్టేశాక ఇక్కడ నేను హుక్స్ పార్ట్ దగ్గర కొంచెం క్రాస్ వచ్చింది చూడండి. మనం మిడిల్ టక్స్ హుక్స్ ప్లేస్లో అక్కడ టక్స్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ గల్ల దగ్గర కొంచెం ముందుకు జరిగింది ఉంటుంది. అందుకే నేను కొంచెం పాదం మందం కట్ చేశాను. హుక్స్ పార్ట్ కుడుతున్నాను చూడండి. ఎప్పుడైనా హుక్స్ పార్ట్ అనేది ఫ్రంట్ నుండి బ్యాక్కి మలిపేస్తాము. కాజా ప్లేస్ అనేది మా సైడ్ అయితే హుక్స్ పెట్టేదాన్ని కాజా ప్లేస్ అంటారు. దాన్ని వెనక నుంచి ముందుకి హుక్స్ ప్లేస్ అనేది ఒక 2 ఇంచెస్ సరిపోతుంది. చూడండి, ఇలా వెనకకు తీసుకొని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్ 1 ఇంచ్ మందం ఫోల్డ్ చేసేసుకొని ఇలా అయితే హుక్స్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. సో మనకు ఈ
బ్లౌజ్ క్లాతే వచ్చిందనమాట. హుక్స్‌కి, కాజాకి బ్లౌజ్‌లో మిగిలిన క్లాత్ బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్‌లో వచ్చేసింది. సో, కాజా పార్ట్ అనేది వెనక నుంచి ముందుకేస్తాం కదా! సో, అదే కలర్ కనిపిస్తేనే బావుంటుంది. సో, వేరే కలర్ పెడితే బావుండదు కాబట్టి నేను ఈ బ్లౌజ్‌దే పెట్టేస్తున్నాను. చూడండి వెనక నుంచి ఇలా ఒక స్టిచ్ వేశాక దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేసుకొని నీట్‌గా మలిచేసుకోవాలి. మనకు ఈ హుక్స్, కాజా ప్లేస్ మంచిగా తిన్నుగా ఉండాలనమాట. మన బ్లౌజ్ మొత్తం పట్టి ఉంచేది ఈ పార్టే. నువ్వు బ్లౌజ్ మొత్తం కరెక్ట్‌గా కుట్టినా, ఈ హుక్స్ పార్ట్, కాజా పార్ట్ కరెక్ట్‌గా కుట్టలేదంటే బ్లౌజ్ కరెక్ట్‌గా ఉండదు. అందుకే మంచిగా తిన్నుగా కుట్టాలనమాట. ఒక 2, 3 మలుపులు ఏసేసి మందంగా కుడితే సెట్ అయిపోతుందనమాట. మనము హుక్స్ కూడా, కాజా కూడా గట్టిగా కుట్టాలి. చూడండి 2 కరెక్ట్ సమానంగా వచ్చేసాయి. నేనైతే హ్యాండ్స్‌కి కిందికి వేరే కలర్ పట్టీ పెడుతున్నా అనమాట హ్యాండ్స్‌కి. తర్వాత చూపిస్తాను చూడండి. ముందైతే బ్యాక్ పార్ట్ చూడండి. షోల్డర్‌కి మిడిల్‌లో టక్స్ అనేటివి రెడీ ఇట్లా మార్కింగ్ వేసుకొని 2 సైడ్స్ ఒకే ప్లేస్‌లో మార్కింగ్ అనేది పడేటట్టు ఇలా అయితే చూసుకొని టక్స్ కుట్టేసుకుంటున్నాను. బ్యాక్ టక్స్ అనేది షోల్డర్‌కి మిడిల్‌లో నుంచి నిటారుగా కిందికి ఉంటుందన్నమాట. సో, 4 ఇంచెస్ గ్యాప్ అనేది నేను కింద హాఫ్ ఇంచ్ వదిలేసి 4 ఇంచెస్ గ్యాప్ తోటి ఇలా అయితే స్టిచ్ చేశాను. సో, ఒకసారి బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ చూసుకొని సైడ్ జాయింట్లో కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కువ తక్కువలు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు సైడ్ జాయింట్లో మిడిల్ కరెక్ట్ హ్యాండ్స్ సైడ్ జాయింట్లు కట్ చేసేటప్పుడు ఒకే డాట్ దగ్గర మనకు స్టిచ్చింగ్ అనేది పడాలి. చూడండి బ్యాక్ పట్టి అయితే కోరాది తీసుకున్నాను. బ్లౌజ్‌లోదే కోరా ప్లేస్ అనేది 2 అతుకులు అనేటివి ఉన్నాయన్నమాట. అతికించేసి స్టిచ్ చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ వేసేసాను. ఇలా స్టిచ్ వేసాక దాన్ని రివర్స్ తీసుకొని దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ మలిపేసుకున్న తర్వాత దూరం కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు విప్పేస్తాం కదా! చూడండి ఇలా. ఒక్కొక్కరు అసలు దీన్ని వెనకకు మలిచి కుట్టు కూడా కుట్టరు. సైడ్ జాయింట్లో దాన్ని మలిచేసి కుడతారు. సో, ఒక కుట్టు కుడితే స్టిఫ్‌గా ఉంటుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు మనకు ఇట్లా మలుపుకునుడు కరెక్ట్ దానిపైన పెట్టుకున్న ఇబ్బంది అనేది ఉండదు. దూరం కుట్టు వేసేసి మళ్ళీ దగ్గర కుట్టు సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా అయితే బ్యాక్ పార్ట్ రెడీ చేసుకొని ఫ్రంట్ పార్ట్ దీనికైతే అటాచ్ చేస్తున్నాను. చూడండి సైడ్ జాయింట్లో కరెక్ట్ ఉందా లేదా, ఏదైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకొని 1, 2 సార్లు షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. చూడండి షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాను. 2 స్టిచ్‌లు షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత షోల్డర్ చివరల కూడా ఒక స్టిచ్ అనేది వేస్తాను. ఎందుకంటే మనకు హెమ్మింగ్ అనేది ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి పోగులు అనేటివి బయటకు రాకుండా. సో, నేను స్టిచ్ చేసేటప్పుడు మధ్యలో దారం అనేది అయిపోయింది బాబిన్‌లో కిందిదో. సో, థ్రెడ్ అనేది మళ్ళీ దారం ఎక్కిచ్చేసి పెట్టానన్నమాట. చూడండి కరెక్ట్‌గా ఉన్నాయి సైడ్ జాయింట్లు. హ్యాండ్స్‌కి అయితే నేను ఇలా వేరే కలర్ పట్టీ అనేది పెట్టేశాను. హెమ్మింగ్ చేయాలి దీనికి కూడా. సో, చూస్తున్నారు ఎప్పుడైనా హ్యాండ్స్ రెడీ అయ్యాకనే నేను చంక డౌన్ అనేది కట్ చేస్తాను. చూడండి కరెక్ట్‌గా ఇలా మంచిగా నీట్‌గా చివరలు కట్ చేసేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుంటే మిడిల్‌లో 2 హ్యాండ్స్ ఫ్రంట్ లోత్ అనేది ఇలా అయితే కట్ చేస్తాను. ఎప్పుడైనా హ్యాండ్స్ అయితే నేను ఇలానే కట్ చేస్తాను. సో, చూడండి లెఫ్ట్ రైట్ కరెక్ట్‌గా చూసుకొని మిడిల్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా! షోల్డర్ మిడిల్ 2 అటాచ్ చేసిన కుట్టు మధ్యలో పెట్టేసి ఒక చివరలో కుట్టేసేయాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో ఒక చివరలో కుట్టేసి నేను ఎప్పుడైనా ఇలా చివరకు కుట్టిన తర్వాత ఇంకో సైడు ఇలా మలిచేసుకుంటానన్నమాట. సో, అలా కాకుండా చాలా ఈజీ మెథడ్‌లో ఇక్కడ మనం ఎండ్ చేసి దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తే మనకు కుడి సైడ్ ఏమో మిషన్ దారం ఉంటుంది. ఎడమ సైడు మనం కుట్టే వస్తువు ఏది కుడతామో అది ఎడమ సైడ్ ఉంటుంది. సో, మనం ఈ క్లాత్ మొత్తం ఆ సందులోకి తీసుకెళ్తే అసలు అర్థం కాదనమాట. కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో, దీన్ని ఇలా మలిచేసుకుంటామంటే సెట్ అయిపోతుంది. ఇలా కుట్టాక ఈ చివర నుంచి ఆ చివర ఇంకో కుట్టు వేసుకోవాలి. చాలా ఈజీగా అనమాట హ్యాండ్స్ స్టిచ్ చేయడం. ఇలా స్టిచ్ వేశాక ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేస్తాను. చూడండి నీట్‌గా వచ్చేసింది. ఇంకొక హ్యాండ్ కూడా మనం ఎప్పుడైనా హ్యాండ్స్ కుట్టేటప్పుడు వెనక ఉన్న షోల్డర్ మధ్యలో 2 షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత ఆ క్లాత్ ఉంటుంది చూడండి. ఆ క్లాత్‌ని కరెక్ట్ చూసుకోవాలి. ఏదో ఒక సైడ్ అటు సైడా ఇటు సైడా ఏదో ఒక సైడ్ మంచిగా పెట్టేసి కుట్టేయాలి దాని మీదనే. లేదంటే ఒక క్లాత్ నేను అందుకే చివర్లో అటాచ్ చేసిన తర్వాత చివర్లో కూడా ఒక కుట్టేసాను కదా ఓవర్‌లాక్ కోసమని. సో, ఆ కుట్ట అనేది ఎందుకేసానంటే 2 విడివిడి కాకుండా కుట్టేటప్పుడు.
అలాగే మనం హెమ్మింగ్ పట్టి కుట్టేటప్పుడు కూడా ఇటు హ్యాండ్స్ దగ్గర ఎటు సైడ్ మలిపింది ఉందో మనం హెమ్మింగ్ కుట్టేటప్పుడు కూడా అటు సైడే మలిపేసి కుట్టాలన్నమాట. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఈ తప్పు అనేది చాలాసార్లు చేశాను. మళ్ళీ కుట్లిప్పేసి మళ్ళీ సెట్ చేసుకోవడం అనేది జరిగింది. సో అలా జరగకుండా ఉండడానికి కోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళకు నేనైతే చెప్తున్నాను అనమాట. చూడండి హెమ్మింగ్ పట్టి కూడా వేరే వేరే కలర్ బ్లౌజ్ క్లాత్ అయితే కాదు, వేరే కలర్ తీసుకున్నాను. హెమ్మింగ్ పట్టి లోపలికి ఉంటుంది కాబట్టి కనిపించదు కాబట్టి క్రాస్ కట్లో రెడీ చేసుకొని పెట్టేసుకొని ఇలా అయితే నేను హెమ్మింగ్ పట్టి కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా. సో వీడియో చివరి వరకు చూసే వాళ్ళకు మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే, మీరు కుట్టే దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే, కొత్త డౌట్స్ ఏదైనా ఉంటే, బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ దాంట్లో ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్లో అడగండి. మామూలు బ్లౌజే కాకుండా లాంగ్ ఫ్రాక్సు, చిన్నపిల్లల బేబీ ఫ్రాక్సు, పంజాబ్ డ్రెస్సులు అన్నీ నాకైతే స్టిచ్చింగ్ వస్తుంది. మీకు ఏదైనా అవసరం ఉంటే మెసేజ్లో కామెంట్లో అడగండి. నేను నాకు ఎంత వస్తుందో అంత చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. సో చూడండి నీట్గా చివరలు కట్ చేసి ఇది మలిపేసాం కదా, దానికంటే ఎక్కువ కింద క్లాత్ కనిపించకూడదని ఇలా నీట్గా కట్ చేసి దానిపై నుంచి స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ అనేది చేస్తాను. హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా హెమ్మింగ్ చేయాలన్నమాట. సో చూడండి మధ్యలో దారం అనేది అయిపోయింది. బాబిన్లో దారం చుట్టేసి పెట్టేస్తున్నాను. సో మీ దగ్గర ఎలాంటి మిషన్ ఉంది కామెంట్ చేసి చెప్పండి. నాదైతే ఈ మిషన్ తీసుకొని ఒక 9 సంవత్సరాలు అయిందనమాట. జుక్కి పెద్ద మిషన్. మీ దగ్గర ఏ మిషన్ ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళేనా, అలాగే మీరు నేర్చుకుంటే ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. కామెంట్లో చెప్పండి. అలా చూడండి నేనైతే హెమ్మింగ్ పట్టి కుట్టేశాను కదా గల్లకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కొలత బ్లౌజు బ్యాక్ సైడ్ నడుము ఫోల్డ్ చేసి మార్కింగ్ వేశాను కదా, అలాగే హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కూడా నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా చూసుకోవాలి. హుక్స్ పార్ట్ చిన్నగా ఉంటుంది, ఒక 1/2 ఇంచు, కాజా పార్ట్ 1/2 ఇంచు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాజా పార్ట్ హుక్స్ పార్ట్ పైన వస్తుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చేతి రౌండ్ చూసుకోవాలి. మనం ఎప్పుడైనా సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ నుంచే సైడ్ జాయింట్లు స్టార్ట్ చేయాలన్నమాట. చేతి రౌండ్ చూసుకున్నాను. అలాగే ఆర్మ్ లూజ్, చంక రౌండ్ చూడండి కొలత బ్లౌజ్ తోటి కరెక్ట్గా షోల్డర్ నుంచి ఇలా చూసుకొని ఈ కుట్ట అనేది ఆ కుచ్చులు పైకి ఉండే విధంగా చూసుకొని కిందికి ఒకసారి చూసుకోవాలి. ఒకే డాట్ దగ్గర 4 క్లాత్ ప్లస్ సింబల్ ఆకారం వస్తుందా లేదా అనేది చూసుకొని స్టిచ్ అనేది వేయాలి. ఇక్కడ మెయిన్ అనమాట. చేతులు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ అయ్యే ప్లేస్లో మెయిన్ అక్కడ ప్లస్ సింబల్ ఆకారంలో రాకుంటే మీకు బ్లౌజ్ కుట్టడం రానట్టే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. కుట్టడం రానట్టే అని అంటే మీరు కటింగ్లో తప్పు చేశారనమాట. సో క్లాత్ ఎక్కువ తక్కువ అయిందనేది కుట్టేటప్పుడు చూసుకోవాలి, కటింగ్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని 3 స్టిచెస్ వేసుకుంటాను నేను ఎప్పుడైనా. 3 స్టిచెస్ వేసుకొని చివరిలో కూడా మనకు ఓవర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి, నా దగ్గర లేదు కాబట్టి నేనైతే చివరిలో మంచిగా నీట్గా ఒక స్టిచ్ అనేది వేస్తాను. అదే క్లాత్ అనేది కుచ్చుకునే విధంగా ఉంటే లోడింగ్ పద్ధతిలో 2 క్లాత్లు లోపలికి ఫోల్డ్ చేసి అనేది కుడతానమాట హెమ్మింగ్ చేసినట్టు. అదేంది పీకో ఏమంటారు, ఓవర్లాక్ చేస్తారు కదా, అలా చేసినట్టు క్లాత్లు అనేది లోపలికి మలిచేసి కుడతానమాట. ఇది 1 పీస్ బ్లౌజ్ కాటన్ క్లాత్ కాబట్టి ఏం కుచ్చుకపోదు కాబట్టి నేనేం లోపలికి మలిచేసి చివరిలో కుట్టలేదు. చివరిలో నీట్గా ఇలా ఒక స్టిచ్ వేసి మిగిలిన క్లాత్ కట్ చేసి ఎక్స్ట్రా పోగులు అనేటివి కట్ చేస్తున్నాను. చాలా నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మనం 1 పీస్ బ్లౌజ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటే లైనింగ్ పీస్ కూడా తొందరగా వచ్చేస్తుంది. ఇలా ఎన్ని బ్లౌజులు కుడితే అంత ఫ్రీగా మనకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నా జర్నీ అయితే 8 ఇయర్స్ టైలరింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి.